ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కౌంటింగ్కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్, ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3.33 కోట్ల ఓట్లు పోలయ్యాయి. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫెసిలిటీస్ సెంటర్లో 4.61 లక్షల పోస్టల్ బ్యాలెట్లు పోల్ కాగా వీటితో పాటు 26,721 సర్వీస్ ఓట్లు వచ్చాయని ఈసీ వెల్లడించింది. భీమిలి, పాణ్యంలో గరిష్టంగా 26 రౌండ్ల కౌంటింగ్ జరగనుండగా తుది ఫలితం 10 గంటల తర్వాత వెలువడనుంది. కొవ్వూరు, నరసాపురంలో కేవలం 13 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. దీంతో తొలి ఫలితాలు 2 నియోజకవర్గాల నుంచి వెలువడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 33 సెంటర్లలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్లు లెక్కించనున్నారు. లోక్సభ ఈవీఎం ఓట్ల లెక్కింపునకు 2,443 టేబుళ్లు ఏర్పాటు చేయగా లోక్సభ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులకు 443 టేబుళ్లను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం 2,446 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు కోసం 557 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు ఈసీ వెల్లడించింది. ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లను అనుమతిస్తామని ఈసీ స్పష్టంగా చెప్పింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఈసీ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఈవీఎంల వద్ద కేంద్ర పారామిలిటరీ బలగాలు మోహరించగా రెండో దశలో కౌంటింగ్ కేంద్రం చుట్టూ ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులు పహారా కాయనున్నారు. కౌంటింగ్ కేంద్రం బయట లా అండ్ ఆర్డర్ పోలీసులు భద్రత కల్పించనున్నారు. రాష్ట్రంలో 67 కంపెనీల కేంద్ర భద్రతా బలగాలు మోహరించాయి. మాచర్ల, గురుజాల, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి, తిరుపతి, ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు ఇప్పటికే మోహరించాయి. కౌంటింగ్ కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఏజెంట్లు వ్యవహరిస్తే వెంటనే వారిని బయటకు పంపించేస్తామని సీఈఓ ముఖేష్ కుమార్ తెలిపారు. మరోవైపు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టింగులను పెడితే రౌడీ షీట్లు, పీడీ యాక్ట్ కేసులు పెడతామని డీజీపీ హెచ్చరించారు. ఇక తెలంగాణ లోక్సభ ఎన్నికల కౌంటింగ్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణ వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 44 కౌంటింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2.80 లక్షల పోస్టల్ బ్యాలెట్లు పోల్ కాగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించేందుకు 276 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 5 పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్లను లెక్కించనున్నారు. ఎన్నికల కౌంటింగ్ కోసం 10,000 మంది సిబ్బంది రెడీ అయ్యారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కేంద్ర బలగాలతో బందోబస్తు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే చొప్పదండి, యాకుత్పుర, దేవరకొండ నియోజకవర్గాలలో 24 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనున్నది. అత్యల్పంగా ఆర్మూర్, భద్రాచలం, అశ్వారావుపేటలో కేవలం 13 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ ముగియనుందని ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడించారు.